దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం. నిర్గమకాండం 7వ అధ్యాయం. నిర్గమకాండం 7వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. పేజీ నంబర్ 50. ఓల్డ్ టెస్టమెంట్ పాత నిబంధన. ఆది కాండం తర్వాత ఉంటుంది నిర్గమకాండం, రెండవ పుస్తకం, 2వ కాండము. నిర్గమకాండం 7వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదువుకుందాం. జరిగిన దానిని మనస్సులో పెట్టక ఫరో తిరిగి తన ఇంటికి వెళ్ళెను. అందరూ ఈ మాట నాతో పలకండి. జరిగిన దానిని మనస్సులో పెట్టక ఫరో తిరిగి తన ఇంటికి వెళ్ళెను. మరొకసారి, జరిగిన దానిని మనస్సున పెట్టక ఫరో తిరిగి తన ఇంటికి వెళ్ళెను. దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఐగుప్తు దేశాన్ని ఫరో చక్రవర్తి ఏలుబడి చేస్తూ ఉన్నాడు. ఇతడు యోసేపును ఎరగనివాడు. యోసేపు ఐగుప్తు దేశానికి ఆస్తిని సమకూర్చినవాడు. యోసేపు ఐగుప్తు దేశానికి నష్టం రాకుండా చేసినవాడు. యోసేపు ఐగుప్తు దేశంలో ప్రజలు ఇబ్బందులు పాలవ్వకుండా దేవుని ఆత్మ చేత ఆ ప్రాంతాన్ని నడిపించిన వాడు యోసేపు. ఐగుప్తు దేశాన్ని చాలా మేలు చేశాడు యోసేపు. అయితే యోసేపుకు అక్కడున్న ప్రజలందరూ కూడా చక్కటి సన్మానాలు చేశారు. అక్కడి ప్రజలు చాలా ఇష్టపడ్డారు. అయితే యోసేపును నియమించిన ఫరో చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత మరొక ఫరో వచ్చాడు. ఆ ఫరో తన జాతి ప్రజలు తప్ప ఇక ఏ జాతి ప్రజలు అభివృద్ధి చెందకూడదు, ఎవరు ఆశీర్వాదకరంగా కనబడకూడదు, ఎవరు పచ్చగా ఉండకూడదు, ఆ తప్పని కలిగిన వాడు ఫరోగా వచ్చి చక్రవర్తిగా వచ్చి ఆ ప్రాంతాన్ని నిలబడి చేస్తున్నాడు. అయితే ఆ ప్రాంతంలో గోషెను అనే ప్రాంతం చాలా అభివృద్ధిగా ఉంది, చాలా పచ్చగా ఉంది. మన ఐగుప్తు దేశంలో అన్ని ప్రాంతాలు ఎండిపోయి ఉన్నాయి, నిస్సారంగా ఉన్నాయి. మన దేశంలో గోషెన్ అనే ప్రాంతంలోకి వచ్చి ఇశ్రాయేలు నివసిస్తూ పచ్చగా ఉన్నారు. ఈ ప్రాంతం ఏమైనా సరే వాడు చేయాలి, ఈ ప్రాంతంలో ఈ ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి, ఈ ప్రజల్ని నేను బానిసలుగా చేసుకోవాలన్న ఉద్దేశంతో అతడు ఇక ఇశ్రాయేలు ప్రజల్ని కష్టపెట్టడం చేశాడు. దేవుడు మోషేని అహరోనుని ఎన్నుకొని అక్కడికి నడిపించి, ఇదిగో నువ్వు ఇబ్బంది పెట్టే ప్రజలు నా ప్రజలు, ఆరాధించడానికి వాళ్ళు వెళ్ళని అని ప్రభు చెబుతున్నాడు, యెహోవా చెబుతున్నాడు అని మోషే అహరోనులో వచ్చి చెబుతున్నా, ఈ ఫరో అంటాడు యెహోవా ఎవడు అని అహంకారపూర్వకంగా మాట్లాడుతూ ఇక్కడ మాట్లాడిన దగ్గర నుంచి కూడా ఇబ్బంది పెట్టేస్తాడు. అయితే మోషే అహరోను వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్న ఫరోతో మాట్లాడుతున్న ఫరో మనసును పెట్టట్లా. అయితే కొన్ని ఇబ్బందులు పెట్టాడు దేవుడు. ఫరో ద్వారా దేశానికి ఇబ్బంది కలగజేశాడు. ప్రజలందరూ కూడా వచ్చి ఫరోకి విరమించుకుంటున్నారు, మనము చేసుకుంటున్నారు. రాజా, అయ్యా రాజావారు, మా ప్రాంతం అంతా నాశనం అయిపోతుందయ్యా, త్రాగడానికి నీరు లేదు, తినేదానికి తిండి లేదు, ఐగుప్తు దేశం నశించిపోయిందయ్యా. కాబట్టి ప్రజల సమస్యలతో మేమున్న ప్రజల సమస్యలతో ఇబ్బంది పడిపోతున్నాం, ఈ ప్రజా సమస్యల మీద మనసు పెట్టండి అని
చెబుతున్నా, జరిగిన సిచ్యువేషన్ చూస్తున్నాడు, జరిగిన సంగతి కళ్ళారా చూస్తున్నాడు. కానీ తనకేమి పట్టినట్టు తనకి వెళ్ళిపోతున్నాడు. తన ఉద్దేశం ఏంటంటే, దేశంలో ప్రజలు ఎక్కువ ఉంటే నాకు ఎందుకు, నాకు రావాల్సిన వస్తుందా లేదా, నేను బాగున్నానా లేదా, నా ఇంట్లో బాగుందా లేదా, నా ఇంట్లో బాగున్నారా లేదా అన్న తత్వంతో స్వార్థపూర్వమైన మనసుతో ఉండి ప్రజల సమస్యలు పట్టించుకోకుండా, ప్రజలకు వస్తున్న నష్టం, కష్టం, శ్రమ, బాధ, ఇబ్బంది పట్టించుకోకుండా తనకి తాను వెళ్ళిపోతుంది. అసలు ఇట్లా జరగడానికి కారణం ఏంటంటే, దేవుడు దైవజనుల్ని పంపించి మాట్లాడించాడు. నా ప్రజలు పోనీ అయ్యా నన్ను ఆరాధించడానికి. దేవుడు ఆరాధించడానికి ఎవరు అర్థం వచ్చినా అభ్యంతరం వచ్చే వాటికి శ్రమని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఎవరు అడ్డు వచ్చినా అభ్యంతరం వచ్చినోడికి ఏమొస్తుందట, చెప్పాలి గట్టిగా, శ్రమ వస్తుందట. దేవుడు వాక్యం సెలవిస్తుంది. అభ్యంతరాలు రాక తప్ప, కానీ ఎవరి ద్వారా అభ్యంతరం వస్తుందో వాడికి శ్రమ. మనిషి ఆహారంలో వచ్చి, అయ్యా ఎంత నష్టం జరుగుతుంది కదా, నీవు మా మాట విను, దేవుని మాట అని చెబుతున్నా. ప్రజలు ఒక ప్రకారం వేడుకుంటున్నా, ప్రజల సమస్యలు పట్టించుకోకుండా, ప్రజలు పట్టించుకోకుండా తన ఇంటికి తాను వెళ్ళిపోతున్నా. జరిగిన దానిని మనసును పెట్టట్లేదు, ఇబ్బందులు, ప్రజల కష్టాలు పట్టించుకోవట్లేదు. జరిగిన పరిస్థితుల్ని మనస్సును పెట్టక తన ఇంటికి తాను వెళ్ళిపోతున్నాడు. ఎందుకు ఎట్లా వెళ్ళిపోతున్నాడు అంటే, ఆ 7వ అధ్యాయం 22వ వచనంలో మనం చదువుకుంటే, చదవండి, యెహోవా చెప్పునట్టు ఫరో హృదయము కఠినమాయెను, అతడు మోషే అహరోనుల మాట వినకపోయేను. స్తోత్రం చెప్పండి. ఎవరు ముందుగానే చెప్పాడు, ఫరో ఇన్ని కార్యాలు చూస్తున్నా మనసును పెట్టలేదు, అతను హృదయం కఠినంగా ఉందనుకోండి, దేవుడి విషయంలో కఠినం చేసుకున్నాడు అనుకోండి, చాలా నష్టపోవాల్సి వస్తుంది. ఒక దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటకు విధేయత చూపాలి. విధేయత చూపటం, లోబడటం, వినయం చూపటం నీ హృదయం మెత్తని చేసుకోవడం లాంటిది. స్తోత్రం చెప్పాలి. యెషయా రాజు కాలంలో ఒక దుర్భరమైన కీడు దేశం మీదకి రాబోతుంది అని దేవుడు చెప్పాడు. చెప్పినప్పుడు యెషయా రాజు ఏం చేశాడంటే, ఆ గ్రంథంలో మాటలన్నీ చదివించుకున్నాడు, విన్నాడు. విన్న తర్వాత సింహాసనం మీద నుంచి దిగి తన వస్త్రాన్ని చించుకుని మోకరించి ఏడవడం ప్రారంభించాడు. అయ్యా ప్రభువా, ఎంత దుర్భరమైన కష్టం, నష్టం మా ప్రాంతం మీదకి రానియొద్దు నాయనని మోకరించి ఏడ్చాడు. దేవుడు అన్నాడు, నీకు ముందున్న రాజునట్టు ఏడవలేదయ్యా, వాళ్ళ బట్టి ఈ ప్రాంతం మీదకి నష్టం, శాపం రాబోతుంది. కానీ నా మాటలు విని నా సన్నిధులను తగ్గించుకుని నీ హృదయాన్ని, నీ మనసుని అర్థం చేసుకున్నావు కదా, నా మాటకి నీ హృదయం కరిగిపోయింది కదా, కరిగిన దానిని బట్టి నువ్వు లోపడ్డావు కదా, విధేయత చూపవు కదా, నీ కాలంలో ఈ శాపం నేను రానయ్యా అన్నాడు. నీ కాలంలో ఈ శాపము రానేమో అన్నాడు. కానీ మనోడు ఏం చేసుకున్నాడంటే, ఫరో దేవుడు మాట్లాడే కొద్ది హృదయాన్ని కఠినం చేసుకుంటాం. అసలు కఠినపరుచుకుంటే హృదయాన్ని దేవుని విషయంలో మనకి ఏం జరుగుతుందో చెప్పను. చదువుదాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకుందాం. నిత్యము భయము కలిగి ప్రవర్తించు వాడు ధన్యుడు. స్తోత్రం చెప్పండి. ప్రతి మనిషి కండి, స్త్రీకి కానీ పురుషుడికి కానీ ఎవరిని భయపడా లేకపోయినా
దేవుని భయం అనేది ఉండాలి. దేవుని భయం ఉంటే ఏమిటండి? దేవుని భయము నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేస్తాడు. దేవుని భయము నిన్ను దీర్ఘాయుష్యవంతుడిగా చేస్తాడు. దేవుని భయము నిన్ను జ్ఞానం కలిగిన వాడిగా, తెలివైన వాడిగా చేస్తాడు. అందుకే దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నాడు. నిత్యము భయము కలిగి ఉండాలి. వారంకోసారి కాదు, గుర్తొచ్చినప్పుడు కాదు. ఏదో నేను ఎప్పుడూ సామెత చెప్తూ ఉంటాను, బైబిల్ లేని కోడి ఎక్కడ గుడ్డు పెట్టిందట? బజారు గుడ్డు పెట్టిందట. దీనికి ఏం లేదు కోడికి, చెప్పాలి గట్టిగా. బజారు గుడ్డు పెడితే ఎల్లమ్మ పుల్లమ్మ గుడ్డు కొరకు పోట్లాడుకున్నా. కోడెవరదే? కోడెవరదే? వేరే వాడు. గుడ్డు ఎవరదే? సోదరంగా చెప్పండి. బైబిల్ లేని కోడి బజార్లో గుడ్డు పెడితే కోడి ఒకరిది, కానీ గుడ్డు కొరకు మాత్రం ఎల్లమ్మ పుల్లమ్మ ఏం చేస్తున్నారు? చెప్పాలి గట్టిగా. సోదరంగా చెప్పండి. వాళ్ళిద్దరు గుడ్డు కొరకు మాట్లాడుకుంటుంటే రోడ్డు మీద అందరూ చూసుకుని నవ్వుకుంటున్నారు. కోడి వేరే వాళ్ళది, ఆ కోడికి గుడ్డు చెందింది, ఏ తరగతి పాల్గొట్టుకోవటం ఎందుకు అని అందరూ నవ్వుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో మళ్ళీ హాస్యాస్పదం ఉంటాయి కదా కొన్ని విషయాలు. స్తోత్రం చెప్పండి. కొన్ని సందర్భాలు మళ్ళీ హాస్యాస్పదంగా కనబడతా ఉంటాయి. సామెతలు రాయబడింది, తమకు పట్టని జగడాన్ని మనం పట్టించుకుంటే నీకు ఎవరేమాలేదు, ఏం చేయాల. కానీ ఆ జగడం జోలికి వెళ్తేనట దాటిపోవచ్చున కుక్క చూలు పట్టుకున్న సమానం. ఒకదాని దాన్ని వెళ్ళిపోతుంది, మరి దాన్ని కవించి కొడితే ఏం చేస్తుంది? 15 ఇంజక్షన్లు తప్ప. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం. నిత్యము దేవుని భయం మనం కలిగి ఉండాలి. నిత్యము దేవుని భయం కలిగి ఉన్నవాడు ధన్యుడు. నువ్వు ఆస్తి కలిగి ఉంటే ధన్యుడు అని చెప్పాలా? నువ్వు పొలాలు, ప్లాట్లు, నిధులు, రకరకాల వాటి నువ్వు కలిగి ఉంటే ధన్యుడు అని చెప్పట్లా. నిత్యము దేవుని భయం కలిగి ఉండాలి. ఓకే, రెండవ మాట మనకు కావలసిన మాట సామెతల 28:14, హృదయమును కఠినపరుచుకొని వాడు కీడులో పడు. స్తోత్రం చెప్పండి. ఫరో దగ్గరకు వచ్చి మోషే ఆహారంలో దేవుని పేరట దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుంటే, దేవుని మాటలు చెబుతూ ఉంటే, దేవుని ఆరాధించడానికి ఆ ప్రజలకి అభ్యంతరం రాబాక, అడ్డు రాబాక, ఇబ్బందులు పోలైపోతాయని చెప్తున్నా వెళ్ళే ప్రజల్ని మీరు స్వాములు అంటాడు. వెళ్ళే ప్రజల్ని మీరు పనిపాటి లేని వాళ్ళు, మిమ్మల్ని తీరిక ఉండడించేటాడు చేస్తున్నాను కనుక మీరు దేవుడిని ఆరాధించాలని స్వాములు చెబుతున్నారు. కాబట్టి ఇక మీద మిమ్మల్ని బహుగా శ్రమ పెడతానని బాగా భయంకరంగా కఠినంగా బాధ పెట్టడం ప్రారంభించారు. దేవుడు మాటకి విధేయత చూపకుండా దేవుడి విషయంలో కూడా కఠిన చేసుకోవడం. బైబిల్ సెలవిస్తుంది, హృదయమును కఠినపరుచుకున్నవాడు. దేవుని విషయంలో కఠినం చేసుకోవద్దు. యెషయా దేవుని మాట విషయంలో ఏం చేసుకోలేదు? కఠినం చేసుకోలేదు, మెత్తన చేసుకున్నాడు. కనుక రాతులాంటి హృదయం, రాతులాంటి గుండె మెత్తన చేసుకున్నాడు. హృదయం మెత్తన చేసుకో, గుండె మెత్తన చేసుకోవాలంటే తీసి రోడ్లేసి దంచమని కాదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎక్కడ దంచమని కాదు, అలా తీసే లోపు మనం పోతాం. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మెత్తనంటే దాని అర్థమైంది చెప్పిన లోపడటం, విధేయత చూపటం, వినయం చూపటం, దాన్ని మెత్తని చేసుకోవడం అని అంటారు. అంతేగాని అర్థం చేసుకోమన్నాడు కదా పాస్టర్ గారు అని చెప్పేసి పచ్చం చేసినట్టు. స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం, హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడిపోతున్నాడు. మరి దేవుని మాటకి లోబడని ఫరో
ఏమైనా వారిలో పెట్టుకున్నాడా అని అంటే ఆ దేశానికి తన ఇంటికి శాపగ్రస్తుడిగా మారిపోయాడు. ఎట్లా మారిపోయాడు? ఇంటికి శాపగ్రస్తుడిగా మారిపోయాడు, దేశానికి కూడా శాపగ్రస్తుడిగా మారిపోయాడు. దేవుని మాటకి లోబడే వాళ్ళని శిక్షించడం ద్వారా మీరు ఆ దేవుడిని ఆరాధించడానికి వెళ్ళడానికి వీల్లేదు. అది ఏళ్ళకి అభ్యంతరమే, అక్కడ ఉన్న ప్రజలకు అభ్యంతరం. ఇట్లా చేస్తూ ఉన్నాడు. ఇక దేవుడు లాస్ట్గా ఎన్నో సమస్యలు వారి మీదకి తీసుకొచ్చాడు. లాస్ట్ ఒక సమస్యను తీసుకొచ్చాడు. ఆ సమస్య ద్వారా ఐగుప్తు దేశం యొక్క ఘోష, వేదన, కన్నీరు ఆకాశం అంటే నేను బైబిల్ సెలవిస్తాను. ఏంటంటే వాళ్ళ దుఃఖం ఆకాశం అంటిందంట. ఏమన్నాడంటే ఈ దెబ్బతో ఫరో హృదయం సరైపోదు. నేను శాపం తీసుకురాబోతున్నాను. సింహాసనం మీద కూర్చున్న రాజు కొడుకు ప్రథముడు మొదటివాడు మొదలుకొని తిరగలు విసిరే దాసి పిల్లుడు మొదటి కొడుకు వాడు. మొదటి బిడ్డ చనిపోతాడు, మొదటి పశువులు చనిపోతాయి, మొదటి సంతాన దేశంలో చనిపోతాడు. దేవుడు శాపాన్ని పలికాడు. ఏం జరిగిందిలే, లోపల జరిగింది కదా అని అతను సింపుల్గా తీసుకుని అట్లా కూర్చున్నాడు. ఇక తెల్లారికి సంహార దూత వచ్చింది, మరణ దూత వచ్చింది. సింహాసనం మీద కూర్చున్న రాజు ఫరో కొడుకు మొదట చనిపోయాడు. ఇక మొదలు పెట్టింది దేశమంతా శవాలు లేని ఇల్లు లేదు. కానీ ఇశ్రాయేలీకి ఏమి జరగల? స్తోత్రం. ఏ నష్టము జరగల. ఏ కుక్క తన నాలుక వారి మీద ఆడించల అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అప్పుడు ఫరో ఏడవడం ప్రారంభించాడు. ఫరో భార్య అంటుంది, నీ వలనే నా కొడుకు చచ్చిపోయాడు. ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా, ఆ రాజు గారి పాలన ఉన్న ప్రజలందరూ కూడా వచ్చి, అయ్యా నశించిపోయిన చెబుతున్నాను వేళ నీ హృదయాన్ని కఠినం చేసుకున్నావు, నీ మనసులో కఠినం చేసుకున్నావు. ఆ దేవునికి చూడకుండా, దేవుని మాటలు వినకుండా పెడచెవులు నువ్వు పెట్టడం ద్వారా మనకి ఈ రకమైనటువంటి దుఃఖానికి కారణమైపోయావు, ఈ శ్రమకు కారణమైపోయావు నువ్వు. మా ఇంట్లో మేము ఏడుస్తున్నాం అంటే దానికి కారణం నీవో. మా ఊసులు నీకు తగిలింది, మా కన్నీరు నీ మీద ఉంటుంది అని ప్రజలందరూ కూడా రాజుగారిని శపించడం చేస్తారు. రాజుగారిని ఆ రకంగా అనడం ప్రారంభించారు. అంత భయంకరమైన కీడు వారి మీదకి వచ్చింది. అది దేవుని విషయంలో దైవజనులు ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు నువ్వు లోబడాలి. అది నీ మేలు కొరకే. మా ఆస్తులు ఏమన్నా మీరు వేసుకున్నారని ఏమైనా గర్తిస్తామా? లేకపోతే మీ ఆస్తులు ఏమన్నా మేము తీసుకున్నామని ఏమన్నా రకరకాలుగా అంటామా? దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని సంబంధులు మనం, దేవుని ప్రజలు మనం, దైవజనుడు ఉండి దేవుని గురించి బోధించినప్పుడు, చెప్పినప్పుడు ఆ స్థితి ఒకవేళ నీలో ఉంటే, ఒక బలహీనమైన పరిస్థితి నీలో ఉంటే, లేకపోతే దేవునికి వ్యతిరేకమైన కార్యం నీలో ఉంటే, నువ్వు దాన్ని ఏం చేసుకోవాలంటే తొలగించుకుని దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని అర్థం చేసుకోవడానికి ముందుకు రావాలి. స్తోత్రం చెప్పండి. రాబడి హృదయాన్ని కఠినం చేసుకుంటే ప్రభు ఏం చేస్తారో తెలుసా? హృదయాన్ని కఠినం చేసుకుంటే ఏం చేస్తారో తెలుసా? బైబిల్లో మనం చదివితే మార్కు సువార్త న్యూ టెస్టమెంట్, కొత్త నిబంధన, మత్తయి, మార్కు 2వ పుస్తకం, న్యూ టెస్టమెంట్, మార్కు సువార్త 3వ అధ్యాయం 5వ వచనం మనం చదువుకుంటే బైబిల్ సెలవిస్తుంది, ఆయన వారి హృదయ కాఠిన్యము, ఆయన అంటే దేవుడు, ఆయన వారి హృదయ కాఠిన్యము నాకు దుఃఖపడి, వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యాబో, ఎంత కాలంలో నువ్వు వస్తున్నావు, నువ్వు దీవించబడలేదా? దానికి దుఃఖపడట్లే. ఆయన ఎంత కాలంగా వచ్చావు నువ్వు,
ఏమన్నా సంపాదించావా? దాని గురించి దుఃఖపడలా. దేవుని గురించి దుఃఖపడతాను చెప్పగా, నువ్వు వస్తున్నావు, నా మాటకి నువ్వు నీ హృదయాన్ని వ్యర్థం చేసుకోకుండా నీ హృదయాన్ని కఠినం చేసుకుంటావే, దానికి నేను దుఃఖపడుతున్నా. స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. రక్షణని పొందని వారు రక్షణ పొందాలి. అయ్యో ఎంత కాలంగా నువ్వు వస్తున్నావు. నేను ఒక మాట చెప్పినా, మనం వస్తున్నాం వెళుతున్నాం అనేది కాదు. వచ్చిన తర్వాత నువ్వు మారు మనసు పొందాలి, బాప్తిసం తీసుకోవాలి, రక్షణ పొందాలి. అయ్యా రక్షణ తీసుకుంటే నిలబడతానో లేదో, పడిపోతానేమో, ఎందుకు వస్తుంది నీకు ఆలోచన? మరి దేవుడు అని ఎప్పుడో 14 ఏట పట్టుకున్నాడు. మరి 14 ఏళ్ళ నుంచి నేను ఎప్పుడు పడిపోలేదు. స్తోత్రం చెప్పండి. 14 ఏట నుంచి నేను ఏమైపోలేదు చెప్పాలి గట్టిగా. ఇప్పుడు నాకు కళ్ళు కూడా తిరగలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు పడిపోలా. దేవుడు అట్లాగే నిలబెట్టాడు. మరి దేవుడు నిన్ను నిలబెట్టడా? నేను ఉదాహరణ విన్నానుగా, నాకు పిల్లలు ఉన్నారుగా, నేను సంసారం చేసుకుంటున్నానుగా, నాకు కుటుంబం ఉందిగా. మీలాగే కదా, నన్ను ఏమైనా పూస్తే పాలు వస్తున్నాయా? ఏమైనా పూస్తే ఏమైనా రక్తం వస్తుందా? తేడా లేదు కదా, మన అందరం ఒకటే కదా, సేమ్ టు సేమే కదా. సోదరు చెప్పండి. నన్ను నిలబెట్టింది నేను ఎందుకు నిలబెడతావు? ఎందుకు నిలబెట్టడు? తప్పగా నిలబెడతా. నేను పడిపోతానేమో అనే ఆలోచన నీకు రావటం ద్వారా నువ్వు జారిపోతావు. నేనంటాను, నేను ఎప్పుడు పడిపోను. అది నేను ఎప్పుడు మీకు చెప్తా, నేను ప్రభులు తగలబెట్టేస్తా. సోదరు చెప్పండి. దేవుడు వాక్యం సెలవిస్తున్న సత్యాన్ని మీరు ఆలోచించండి. యేసు ప్రభు ఆ శిష్యుల హృదయ కాఠిన్యాన్ని చూసి, ఆ హృదయ కఠినత్వాన్ని చూసి, అయ్యో నాతో ఉంటూ, నాతో కలిసి జీవిస్తూ, నాతో కలిసి నడుస్తూ వీళ్ళ హృదయాన్ని కఠినం చేసుకున్నారే, ఈ కఠినాన్ని చూసి దేవుడు దుఃఖపడుతున్నాడు. ఇంకా నువ్వు రక్షణ పొందకపోవడం ద్వారా, మారు మనసు దగ్గర క్రియలు నీళ్ళు లేకపోవడం ద్వారా దేవుడు దుఃఖపడుతున్నాడేమో. ఒకసారి ఆలోచించాలా? ఒకసారి ఆలోచించు. అమ్మా, దేవుడు రాకడ సమీపం అయిపోయింది. కులాల మీదకు కులాలు, మతాల మీదకు మతాలు, ఎక్కడ చూసిన గందరగోళం, భూకంపాలు, రకరకాల పరిస్థితులు ఎదురవుతున్నాయంటే దీనికి దేవుడే రాకడకు చూచున్నాడు. ఆ రాకడ నువ్వు ఎత్తబడాలంటే నువ్వు రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, మారు మనసు తగిన క్రియలు నువ్వు చేయాలి. స్తోత్రం చెప్పాలి. దేవుడు వాక్యం సెలవిస్తున్నాడు. హృదయాన్ని కడిగి తీసుకున్న వాళ్ళని చూసి దుఃఖపడిపోతున్నాడు. ఇంకొక వాక్యం మనం చదువుకుంటే మార్కు సువార్త 6వ అధ్యాయం, మార్కు సువార్త 6వ అధ్యాయం 52వ వచనాన్ని మనం చదువుకుంటే బైబిల్ సెలవిస్తోంది, అయినను వారి హృదయం ఏమైపోయిందట? ఫరోకి దేవుని మాట అందిస్తానే ఉన్నాడు మోషే అహరోనులు. అయినను ఫరో హృదయం ఏమైపోతుంది? చెప్పాలి గట్టిగా. వినవలసిన దేవుని సందేశాన్ని వింటానే ఉన్నాం, దేవుని ద్వారా పొందుకోవలసిన మేలు పొందుకుంటూనే ఉన్నాం. అయినా ఎక్కడ దేవునికి చోటు ఇవ్వాలి నీ పరిస్థితి? ఎక్కడ దేవునికి ఇవ్వట్లేదట? చెప్పాలి గట్టిగా. దేవునికి చోటు ఇవ్వలేని పరిస్థితిలో మనం ఉన్నాం. దేవునికి ప్రాధాన్యత ఇవ్వలేని స్థితిలో మనం ఉన్నాం. ఇది చాలా బాధాకరమైన విషయం. అయినా నువ్వు వారి హృదయం ఎట్లా ఉందట? నువ్వు చెప్పాలి, కఠినమైపోయింది, కఠినమైపోయింది. అయ్యో దేవుడు అంటున్నాడు, శిష్యులారా మీరు హృదయాన్ని కఠినం చేసుకుంటే ఫరో కీడులో పడిపోయినట్టుగా మీరు కీడులో పడిపోతారు. మీకు నష్టం జరిగింది, మీ మీదకి శాపం వస్తుందయ్యా. అందుకే మీ హృదయ కఠినమైన నిమిత్తం నేను బాధపడతాను, దుఃఖపడుతున్నాను. నీ హృదయాన్ని సరి చేసుకో,
రాత్రి అంటే హృదయాన్ని మాంసపు ముద్దలను మార్చుకో. స్తోత్రం చెప్పండి. మాంసపు ముద్దగా మార్చుకో. ఇక్కడ వాయబడింది. ఇంకా ఎంత చెప్పిన వారి ఇంట్లో ప్రభు ఏం చేసే తెలుసు, దేవుడు కోపం వచ్చేసింది. మార్కు సువార్త 16వ అధ్యాయం 14వ వచనం మనం చదువుకుంటే, మార్కు సువార్త 16వ అధ్యాయం 14వ వచనం మనం చదువుకుంటే బైబిల్ సాగిస్తుంది. 11 మంది శిష్యులు 11 మంది శిష్యులు భోజనములకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షం. తాను లేచిన తరువాత యేసు ప్రభు సమాధిని లేచిన తరువాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తము హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని గద్దించి వారిని ఏం చేశాడు ఆయన? అందరూ చెప్పాలి. వారిని గద్దించాడు. స్త్రీలందరూ అంటున్నారు, పేతురు గారు, యోహాను గారు, యాకోబు గారు, మత్తయి గారు, తోమా గారు, మేము యేసుని చూసామండి. ఆయన స్వభావం నుంచి వచ్చాడండి. ఆయన మేము ప్రత్యక్షంగా చూసామండి, కలారా చూసామండి. ఆయన మహిమతో నింపబడిపోయాడండి. దగ మెరిసిపోతాడండి ఆయన మేము చూసామండి అని శిష్యుల దగ్గర చెప్తుంటే శిష్యులందరూ కూడా కబుర్లు చెప్పొచ్చింది. ఏం కబుర్లు చెప్తారా మీరు? ప్రభుత్వం ఉన్నదా మేము? ప్రభు పెట్టింది ప్రభు ఏదైతే పెట్టాడో మేము తిన్నాం. ఆయనతో కలిసి తిరిగి జీవించినోడు నా కనబడడం మీకు కనబడ్డా అని చెప్పిన వాళ్ళందరినీ కనిపిస్తున్నారు. సరే భోజనం టైంకి వచ్చాక రండి అందరం కలిసి కూర్చుని తిన్నాం. స్తోత్రం చెప్పండి. రండి కలిసి కూర్చుని కదా అందరితో మాట్లాడుతున్నాం. వీళ్ళందరూ ఇట్లా మాట్లాడుకుంటుండగా యేసు కూడా ఆయన వచ్చాడు. స్తోత్రం చెప్పండి. రావడం లేటర్ వచ్చి దాన్ని లేటెస్ట్ ఉన్నత పరిస్థితి. స్తోత్రం చెప్పండి. ఏమంటే మేము ప్రభు చూశాడు. పేతురు, యాకోబు బుద్ధులో లేదు మీకు అని వాళ్ళందరూ పట్టుకుని వేయవలసిన శివట్లే వేసాడు. స్తోత్రం చెప్పండి. మొత్తం యేసు ప్రభు వారిని అన్ని విధాలుగా గద్దించి హెచ్చరించాడు. అప్పుడు వారందరూ సరయ్యారు. నేను చెప్తుంటే ఎందుకు రావట్లేదు మీరు? నేను కనబడింది వాస్తవం, నమ్మండి ఎప్పుడైనా అని చెప్పినప్పుడు అప్పుడు వణకడం ప్రారంభించారు. హృదయాన్ని సరి చేసుకున్నారు. స్తోత్రం చెప్పండి. ఒక స్టోరీ చెప్తాను నేను. ఇది వరకు చెప్పింది. ఒక ఆయన ఇదిగో ఎత్తైన పర్వతాలు 2 ఉన్నాయి. యువతలో ఒకటి, యువతలో మధ్యలో పెద్ద లోయ. ఈ పర్వతం మీద యువతల పర్వతం మీద అవతల పర్వతం మీదకి వెళతాను అని తాడు కట్టుకున్నాడు. ఈ వింత చూడడానికి రండి అని అందరికి కబురు చేస్తే మరి వింత అంటే అందరికి విచిత్రమేగా. అందరూ మరి ఖర్చు లేదు మరి కదా, అందరూ పరిగెట్టుకు వచ్చారు. స్తోత్రం చెప్పండి. అందరూ పరిగెట్టుకు వచ్చారు. అలాగే చూస్తున్నారు. తాడు మీద పడితేం లేదు, కిందకి లోయలోకి మనిషి కనపడు. తాడు మీద ఏం చేశారంటే యువతల నుంచి అవతలకి చక్క నడిచి వెళ్ళిపోయాడు. నేను వెళ్ళిపోయినా మాకు వచ్చేస్తున్నాను చూడండి. యువతలకి చక్క నడిచి వచ్చేసాడు. అందరూ చప్పట్లు కొట్టండి అని మళ్ళీ చప్పట్లు కొట్టేస్తున్నా. ఇప్పుడు నా భార్యను తీసుకుని వెళ్తాను చూడండి అని. ఇప్పుడు ఒకటి వెళ్ళానుగా, ఇప్పుడు ఇద్దరికి వెళ్తాను చూడండి అని భార్యని చక్కగా భుజాన్ని మీద వేసుకుని చక్కగా వెళ్ళిపోయాడండి. మళ్ళీ యువతలు వచ్చేది అందరూ చప్పట్లు కొట్టేస్తున్నారు. చాలా హ్యాపీ అయిపోయారు. ఇప్పుడు నా ఇద్దరు కొడుకుని నా భార్య ఒక కొడుకుని సహకరించుకున్నాను, భార్యని పెద్ద కొడుకుని భుజాల మీద ఎక్కించుకున్నాను. అవతలకి వెళ్తాను, యువతలకు వస్తాను చూడండి. అందరూ కూడా అట్లాగే చూస్తున్నారు. అమ్మో ఒకరంటే ఇద్దరంటే సహజం, అందరిని తీసుకుని వెళ్తున్నాడు అని అందరూ అట్లాగే ఆశ్చర్యకరంగా చూస్తున్నారు. తాడు మీద యువతల నుంచి అవతలకి వెళ్ళాడు, అవతల నుంచి యువతలకు వచ్చారు. స్తోత్రం చెప్పండి. అందరూ చప్పట్లు కొట్టేశారు, సంతోషపడిపోయారు. అయితే ఆయన అన్నాడు, ఇగో ఎంత నమ్మకం వెళ్ళాము, ఎంత నమ్మకం వచ్చాము కాబట్టి
మీలో ఒక రండి నేను తీసుకెళ్తాను అన్నాడు. స్తోత్రం చెప్పండి. మీలో ఒక రండిరా నేను తీసుకెళ్తానంటే ఒకడు ముందుకు తోట్టు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా భార్య లేదుగా, నా బిడ్డ లోకం లేదుగా, మిమ్మల్ని ఎందుకు కుదురుతాను అయినా ఏంటి స్తోత్రం చెప్పాలి. అంటే హృదయాన్ని ఏం చేసుకుంటున్నారు వీళ్ళు? మరి అప్పన పెట్టిన నిన్ను యేసుప్రభు ఏం చేసి శిష్యుడు చేసింది ఇదేగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. శిష్యుడు చేసింది ఇదే కదా. ఇన్ని కార్యాలు చేసిన శిష్యుడు వేసే నమ్మాలి. అందుకని భోజనం కూర్చున్న వాడికి ముందు గద్దింపులనే భోజనం పెట్టాడు. స్తోత్రం చెప్పండి. హెచ్చరికలనే గద్దింపు భోజనం పెట్టాడు ఆయన. హెచ్చరికలు గద్దింపులు అంటే తారీఖులు అంటే ఏంటి మనకి? హెచ్చరికలు గద్దింపులు ఎటువంటి అంటే చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. తారీఖులు లాంటి గద్దింపులు ఉండాలి, హెచ్చరికలు ఉండాలి. అమ్మా నీ కూతురమ్మా ఆ స్టేటస్ లో చూశానమ్మా రకరకాల డ్యాన్స్లు వేస్తుందమ్మా, కొంచెం సరి చేసుకోమని అంటే నా కూతురి అన్న ప్రపంచంలో అందరూ వేస్తున్నారా అనేదానికి నోరు మూసుకుంటున్నాను. స్తోత్రం. హల్లెలూయా. నా కూతురి ఆత్మ ప్రపంచంలో అందరూ వేస్తున్నారా అని అడిగింది. ప్రపంచం గురించి నీకెందుకు నన్ను అడిగింది. నాకు అమ్మ ఇంకోసారి స్టాటస్ చూసినా చేసుకోమని నేను చూద్దాను అంటున్నా. స్తోత్రం చెప్పండి. ఆ కూతుర్ని వాడయ్యాడా, గద్దించేవాడయ్యాడా. నేను తండ్రిని తప్పును తప్పుగా చెప్పలేదు అనుకో ఏం చేయాలి? నా ఇంట్లో నేను గద్దిస్తాను, చాలా కఠినంగా గద్దిస్తాను. అడగడం వాళ్ళు ట్రీట్మెంట్ అంటే. ఎందుకంటే బోధించడం ఒకటి, జీవించడం ఒకటి కాకూడదు. ఏది బోధించడం అది జీవించడం. మన కుటుంబాన్ని సరిగ్గా ఏర్పాటు చేసుకుంటే సంఘాన్ని ఏర్పాటు చేయలేదు. అది మనుషులు ఏర్పాటు చేసుకుంటున్నారు కనుక సంఘాన్ని ఏర్పాటు చేయలేదు కనుక ఎవరైనా తప్పు చేస్తే హెచ్చరిస్తాను, గద్దిస్తాను, వాక్యంలో చెప్తాను. అది విని నీ హృదయాన్ని అర్థం చేసుకో. అంతేగాని దైవశోధన మీద, దైవశాపుల మీద, కుటుంబంలో భాగమాత్రము ప్రపంచంలో అందరూ చేస్తున్నారా, నా కూతురి ఆత్మా అని అడిగితే నేనేం చెప్తాను? నీకు సమాధానం స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక అక్కడి నుంచి తల్లి ఆరోగ్యం ప్రారంభించింది. మా అమ్మాయి ఎంత చక్కగా ఆలోచించింది. కాబట్టి ఇక డిస్కోర్స్ అంటే అయిపోయింది. ఇప్పుడు డిస్కోర్స్ రకరకాలుగా అందులో కనబడతాం. ఎంత బాధకరం అంటే యవనంలో నీ యవనాన్ని జాగ్రత్త చేసుకో, నీ జీవితాన్ని జాగ్రత్త చేసుకో, ప్రభుకి అంకితం చేసుకో, ప్రభు పరిచర్లు ముందుకు సాగు. ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు. మీ బిడ్డల భవిష్యత్తు బంగారం చేస్తాడు యేసయ్య. నేను చెప్పనా, యేసయ్య చేతుల్లో పడితే నీ విలువలకు దేవుడు మార్చేస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసయ్య చేతుల్లో పడితే నీ విలువలు ఏం చేస్తాడు? యేసయ్య మార్చేస్తాడు. హృదయాన్ని కఠినం చేసుకోవద్దు. ఫరోకి దగ్గరికి వెళ్ళి మోషే ఆహారంలో చెబుతున్నా ఇతను కఠినం చేసుకుంటూనే ఉన్నాడు. శిష్యులు కూడా యేసు ప్రభుతో ఉన్నారు, యేసు ప్రభుతో కలిసి తిరిగారు. కానీ అపగమనం వారిని గద్దించాడు. వారు సరయ్యారు. ఇక మరలా వారు విశ్వాసాలు వెనదిరగల, దేవుని నమ్మే విషయంలో వెనదిరగల. హృదయాన్ని కఠినం చేసుకోవాలి. హృదయాన్ని కఠినం చేసుకున్నారు. హృదయాన్ని కఠినం చేసుకుంటే కీడులు పడిపోతామని దేవుని మాట కొరకు లోబడి బ్రతికారు. స్తోత్రం చెప్పాలి. మనము కూడా దేవుని మాటకి ఏమవ్వాలి? లోబడాలి. గర్వించినప్పుడు, హెచ్చరించినప్పుడు మనం ఏం చేయాలి? లోబడాలి. మెత్తనం చేసుకోవాలి మన హృదయాన్ని. అట్లా మెత్తనం చేసుకోగలిగితే నువ్వు ధన్యుడు అయిపోతావు, నువ్వు ధన్యురాలు అయిపోతావు. దేవుని జ్ఞాపకాలలో చెరగని ముద్రగా నువ్వు ఉంటావు. దేవుడి మాటలు దీవించును గాక. తలవంచండి, ప్రార్థించండి.